హరివర్ధన్ని షూట్ చేయబోయిన దేవుడమ్మను అరెస్టు చేయించిన దేవా. ఇంతకు ఏం జరిగింది? అసలు హరివర్ధన్ని షూట్ చేయబోయిన దేవుడమ్మను దేవా అరెస్టు చేయించడం ఏంటి? అసలు హరివర్ధన్ని కిడ్నాప్ చేసిన విషయం దేవా ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా గుడికి అందరూ వచ్చారు కదా, ఇంకా నేల భోజనం చేసేసరికి నీకు అసలు ఎలాంటి గతి ఏంటమ్మా? ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడమే నీకు పట్టిన దరిద్రం. అయినా వీడినితో తాళి ఇష్టపూర్వకంగా కట్టించుకోలేదు కదా, వాడినేమి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా. ఆ తాళి తీసి వాడి మొహాన్ని కొట్టి నా ఇంటికి వచ్చేసే. నీకిలాంటి గతేంటమ్మా? నీ అడుగులు కూడా నేల మీద పడకుండా ఎంతో అపురూపంగా నిన్ను చూసుకుని పెంచుకున్నాను, నీకిలాంటి కర్మేంటి అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి చిచ్చి ఇలాంటి దరిద్రం చూడడం కంటే అని బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా బయటికి వెళ్ళిపోయేసరికి మీ నాన్న మాటలే అలాగే ఉంటాయి కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఆ మొక్కు చెల్లించుకో, నీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ భగవంతుడు ఆ కోటి దేవతల ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి లలిత చెప్పడంతో భోజనం చేసేస్తుంది. మమ్మల్ని ఆశీర్వదించండి అని ఇద్దరు, అంటే లలిత శారద ఇద్దరు పక్క పక్కన నిలబడేసరికి ఇంకా ఇద్దరు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని అనగానే ఒక్కసారిగా దేవా ఏం ఆశీర్వదిస్తున్నారు అనగానే నా మనసులో ఇదే అనుకున్నాను బాబు. నా కూతురుతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలనుకోవట్లేదా? ఆయన చెప్పారనే కదా నువ్వు మిథునకు దూరంగా ఉంటున్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాట మాత్రం ఖచ్చితంగా నిజమని చెప్పి ఇంకా చెప్తారు. చెప్పేసేసరికి సర్లే అని ఇంకా వెళ్దామా అని చెప్పాను కానీ సరేరా మీరు వెళ్ళండి నేను ఆటోలో వస్తాను అని చెప్పాను కానీ ఇద్దరు కూడా బయలుదేరతారు. ఈలోపు హరివర్ధన్ని కాస్త వెతుక్కుంటూ లలిత వస్తుంది. హరివర్ధన్ గుడి దగ్గరే ఉన్నాడన్న విషయం తెలుసుకున్నారు కదా దేవుడమ్మ మనుషులు. జడ్జి హరివర్ధన్ అంటే నువ్వేనా అని చెప్పాను కానీ అవును నేనే, ఏంటి అని చెప్పాను కానీ నేను మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నామంటూ మొహానికి కర్చీఫ్ కట్టేసి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టేస్తే నోటికి కర్చీఫ్ మత్తివ్వరగాని స్పృహలోనే ఉంటాడు, కర్చీఫ్ నోటికి అడ్డ పెట్టేస్తాడు. ఇంకా అవి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టేసరికి దేవా మీదనే ఇద్దరు ఆ ఎదురుగా బండి ఉంటే బండి మీద కూర్చుంటారు. కూర్చోవడంతో వెనకాల నుంచి మీ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. పిలుస్తున్నట్టు అనిపించేసరికి ఎవరో పిలుస్తున్నారు అని వెనక తిరగడంతో ఎవర్రా పిలిచేది అంటూ దేవా గబగబా కారు వైపుకి వెళ్తారు. ఈలోపు హరివర్ధన్ కాస్త డౌన్ చేసేస్తారు. డౌన్ చేసేసేసరికి సారీ అన్నా, మేము పిలవలేదన్నా, వీడి పేరు వేరే అన్నా, మేము కావాలని పిలవలేదన్నా, మేము వేరే పేరుతో పిలుస్తున్నామన్నా, సారీ అన్నా, వెళ్ళండి అన్నా అని చెప్పనేసరికి ఇంకా దేవా కాస్త వచ్చేసేసరికి నాకెందుకో తేడాగా అనిపిస్తుంది దేవా అని చెప్పాను కానీ ఏమైంది అని చెప్పాను కానీ అమ్మ మిథున నాన్న కనిపించట్లేదు నువ్వు చూసావా అని చెప్పాను కానీ లేదమ్మా నేను చూడలేదు అని చెప్పనేసరికి మరి నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నాడు, మీ నాన్న ఎటు వెళ్ళిపోయారు? నన్ను వదిలేసి వెళ్ళరే అని చెప్పి లలిత చుట్టూ చూసేసరికి ఈ లోపు దేవా మిథునను దాటించుకుని కారు వెళ్తుంది. వెళ్ళేసరికి వెనక నుంచి చూసేసరికి దేవా అంటూ గట్టిగా పిలుస్తాడు హరివర్ధన్. ఇది హరివర్ధన్ గారి మాటలా ఉందే అనుకుంటూ చూసేసరికి వెనకాల నుంచి ఆయన వేసుకున్న కోట్ అదే పైజామా వేసుకున్నాడు కదా, ఆ కలర్ చూసి గుర్తుపట్టి అది హరివర్ధన్ గారు లాంటిదే కదా. ఇప్పుడు ఈ విషయం మిథునకు చెప్తే మిథున కంగారు పడుతుంది. మిథునని ఇటు నుంచి ఇటే ఆటోలో పంపించేసి నేను ఆయన్ని కాపాడడానికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెంటనే నువ్వు అమ్మ ఆటోలో వచ్చేయండి నాకు అర్జెంట్ పని ఉందంటూ మిథునను కాస్త అక్కడ దిగబెట్టేసి దేవా కారు వెనకాల ఫాలో అవుతాడు. ఫాలో అయ్యేసరికి ఇంకా ఒరే అతను మన వెనకాలే వస్తున్నాడు రా అని చెప్పనేసరికి మన వెనకాల రావట్లేదు, అనుమానం ఏమీ కలగలేదని కానీ లేదురా వాళ్ళ ఆవిడ కూడా దిగబెట్టేసి వాడు చాలా ఆవేశంగా మన వెనకాలే వస్తున్నాడు, కారు తిప్పరా తిప్పు అని చెప్పి అడి తిప్పి ఇంకా కొంచెం దూరం వచ్చేసేసరికి కారు
కనిపించకపోవడంతో హరివర్ధన్ ఎటు వెళ్ళిపోయాడో అని కంగారు పడుతూ ఉంటాడు దేవ. కంగారు పడుతూ ఉండేసరికి ఈలోపు మిథునకు ఫోన్ చేస్తాడు. మిథున, పోలీసులకి ఫోన్ చేసి అర్జెంటుగా మీ నాన్నగారిని వెతకడానికి నాకు సహాయం చేయమని చెప్పు అని చెప్పాను. కానీ ఏమైంది దేవా అనగానే, మన ముందు ఒక జీప్ వెళ్ళింది కదా, ఆ జీపులో వాళ్ళే మీ నాన్నను తీసుకువెళ్లారని నాకు అనుమానంగా ఉంది. కావాలంటే ఒక్కసారి గుడిలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేయించు అని చెప్పాను. కానీ సరే అని సీసీ కెమెరాలు చెక్ చేయించేసరికి అవునని చెప్పి వెంటనే ఇంకా సీసీ ఫుటేజ్ని కాస్త పోలీసులకు పంపించి దేవా ఆ కారుని ఫాలో అయ్యాడు, ఆ కారు నెంబర్ దేవాకు తెలుసు అంటూ మిథున కాస్త పోలీసులకు చెప్తుంది. చెప్పేసేసరికి దేవా ఎక్కడున్నాడు అనగానే పలానా చోట ఉన్నాడనేసరికి, చూడు దేవా, నన్ను మిథున గారు పంపించారు. ఎటెళ్ళారు, హరివర్ధన్ గారిని తీసుకువెళ్ళిన జీపు ఎటెళ్ళింది అని చెప్పాను. కానీ ఇటే వెళ్ళింది, కానీ తర్వాత ఎటు నుంచి కనిపించలేదు అనగానే వెంటనే ఆ బండి నెంబర్ చూసావా అనగానే చూశాననేసరికి ఇంకా ట్రాఫిక్ కెమెరాలు చెక్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తారు. చెక్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి ఈ బండి నెంబర్ ఎటు వెళ్ళిందో ఏంటో చెప్పు అనగానే బండి పలానా చోట నుంచి లోపలికి వెళ్ళిపోయింది అనగానే అది దేవుడమ్మాళ్ళ ఏరియా, దేవుడమ్మాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది. ఖచ్చితంగా అక్కడే హరివర్ధన్ గారిని ఏదో చేయడానికి ప్రయత్నించుంటారు. నన్ను నిర్దోషిగా విడిపించడంతో హరివర్ధన్ గారిని ఏదో చెయ్యాలని దేవుడమ్మ ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి ఇంకా వెంటనే పోలీసులు కాస్త అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడా కనిపించరు. ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అని చెప్పాను. కానీ హరివర్ధన్ గారిని మీరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అనగానే, ఏం మాట్లాడుతున్నారు, హరివర్ధన్ గారంటే జడ్జి గారే కదా, జడ్జి గారిని మేమెందుకు తీసుకొస్తామో మాకేం అవసరం అని చెప్పనేసరికి, లేదు జడ్జి గారిని తీసుకొచ్చారు, అయినా ఆయన్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం మాకేముంది అంటూ మాట్లాడేసరికి లేదు సార్ వీళ్ళే తీసుకొచ్చారు అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ని అక్కడే కట్టేసేసరికి సారీ మేడం సారీ అని చెప్పి వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దేవాకు అనుమానం మాత్రం పోదు. హరివర్ధన్ అక్కడే ఎక్కడో కట్టేశారు అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఇంకా వాళ్ళ వెనకాల ఒక గోడౌన్ ఉందని, ఇంటి వెనకాల గోడౌన్ ఉందన్న విషయం తెలుసుకుంటాడు ఇంకా దేవ. అయితే తెలుసుకుని ఇంకా పోలీసులు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత దేవ మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే దాక్కుని ఇంకా వెనకాలన్న గోడౌన్ దగ్గరికి వెళ్ళేసరికి హరివర్ధన్ కాస్త అక్కడే కట్టి పడేస్తారు. ఏంటి హరివర్ధన్, నీ అల్లుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాడు, నిన్ను కాపాడేద్దామని అనుకుంటున్నాడా? నా చేతిలోకి చిక్కిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను కూడా అని చెప్పనేసరికి, ఏం చేస్తావు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నన్ను ఏదైనా చేసావన్న విషయం పోలీసులకు తెలిస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పాను. కానీ ఎప్పుడో పోలీసులు వెళ్ళిపోయారు. నేను ఎమ్మెల్యేని జడ్జి గారు, ఆ విషయం మీరు మర్చిపోతున్నారేమో అని చెప్పనేసరికి, ఎమ్మెల్యే అయితే తప్పు చెయ్యొచ్చా? నువ్వు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటావు, నేను 5 సంవత్సరాలు కాదు రిటైర్ అయ్యేంత వరకు కూడా జడ్జిగానే ఉంటాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే చూద్దాం, నా గన్లోంచి వచ్చిన బుల్లెట్ మిమ్మల్ని కాపాడుతుందో లేక చంపేస్తుందో, జడ్జి కరా జీవితాంతకాలం రిటైర్మెంట్ లేకుండా పని చేద్దామని అనుకుని ఉంటారు, నాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందన్న విషయం మీకు తెలియదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, ఏంటి బెదిరిస్తున్నావా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనగాని చేస్తానా అంటూ గన్ గురిపెట్టేసేసరికి వెంటనే ఇంకా దేవా కాస్త వచ్చి ఇంకా అదంతా కూడా వీడియో తీస్తాడు దేవా. ఎందుకంటే మరి సాక్ష్యం ఉండాలి కదా, సాక్ష్యం లేకుండా ఎవరిని కూడా ఏమీ చేయలేం కదా. సో గన్ను గురిపెట్టినప్పుడు వీడియో తీసి ఇంకా కరెక్ట్గా ట్రిగ్గర్ మీద వేలు వేసి నొక్కేస్తుంది అన్న సమయానికి ఇంకా ఎదురుపడి, ఏంటి జడ్జి హరివర్ధన్ గారిని షూట్ చేద్దాం అనుకుంటున్నావా దేవుడమ్మా అనగానే, నువ్వెక్కడి నుంచి వచ్చావరా, అసలు పగ నీ మీదేరా, నా కొడుకును కొట్టిన నిన్ను పగ తీర్చుకోవాలనుకుంటే జైలుకి పంపించి అక్కడే నిన్ను లేపేద్దామనుకుంటే ఈ హరివర్ధన్ కాస్త నిన్ను నిర్దోషిగా విడుదల చేయించి నా కొడుకుకు శిక్ష పడేలా చెయ్యాలనుకుంటున్నాడు.
అసలు నా కొడుకు ఏం తప్పు చేశాడు అనగాని, నీ కొడుకు ఏం తప్పు చేశాడో నాకు తెలియదనుకుంటున్నావా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. అది తెలిసే దేవా వాడిని కొట్టాడని తెలిసే దేవా తరపున నేను వాదించి దేవాని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి అసలు నేరస్తులు ఎవరో తెలుసుకోవాలని కోర్టు వారికి చెప్పాను అని చెప్పనేసరికి, నాకు తెలుసు నువ్వు ఇలాగే చేసావని తెలుసు కాబట్టే నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చి షూట్ చేసేద్దామనుకున్నాను. ఒక్కడు కాదు, ఇద్దరు దొరికారు అని చెప్పి మాట్లాడేసరికి ఈ లోపు ఎప్పుడైతే వీడియో చూపించాడు కదా, వీడియో తీశాడు కదా, వీడియోని వెంటనే మిథునకు ఫార్వర్డ్ చేసేసి లొకేషన్ కూడా ఫార్వర్డ్ చేసేస్తాడు. ఫార్వర్డ్ చేసి ఇక్కడ మాట్లాడుతుంటాడు. మిథున కాస్త ఆ వీడియోని ఐజీ గారికి ఫార్వర్డ్ చేసి ఆ లొకేషన్ ఫార్వర్డ్ చేసేసరికి పోలీసులతో సహా అక్కడికి బయలుదేరిపోతారు. ఇంకిక్కడ హరివర్ధన్ని ఇటు దేవాని ఇద్దరిని కూడా కట్టి పడేస్తారు. ముందు మామగారిని చంపనా లేక అల్లుడిని చంపనా? నా కొడుకును కొట్టిన నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనురా. అందుకే నిన్ను లేపేస్తాను, తర్వాత మీ మామగారి జోలికి వస్తాను. అసలు పగ నీ మీదే కదా అని చెప్పి ఇంకా వాడి మీద పగ తీర్చుకోవడం కోసం ఇంకా దేవుడమ్మ కాస్త దేవాకు ఏం చేస్తుంది. ఏం చేసేసరికి ఈ లోపు పోలీసులు కాస్త వచ్చేసి ఇంకా గన్నో పైకి గాల్లో పేల్చేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోతారు. ఇంకా గబగబా కానిస్టేబుల్స్ వచ్చి హరివర్ధన్ని దేవాని ఇద్దరిని కూడా ఇడిపించేసరికి ఇంకా ఇద్దరు కూడా ఇంకా వీళ్ళను కట్లిప్పేసి ఇంకా అక్కడి నుంచి కాస్త విడిపించుకుని బయటకు వచ్చేస్తారు. ఇదంతా మీకు ఇక్కడ ఉన్నామన్న విషయం ఎలా తెలిసింది అనగానే, దేవా గారే మాకు లొకేషన్తో పాటు ఈ వీడియోను కూడా పంపించారు సార్. లేదంటే ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు, లేదంటే ఎలాంటి సాక్ష్యం లేకుండా దేవుడమ్మ గారిని అరెస్టు చేయడానికి అవకాశం ఉండేది కాదు. దేవుడమ్మ గారిని అరెస్టు చేశామంటే ఈ వీడియోను బట్టే చేయగలిగాము అని చెప్పనేసరికి, దేవా అంటే మీరు ఎవరూ లేరు అనగానే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం, కానీ దేవా ఇక్కడే ఉన్నాడు, మీరు ఖచ్చితంగా ఎక్కడే ఉన్నారని తనకు అనిపించినట్టుంది. అందుకోసమని తను ఎక్కడే ఉండి మీకోసం చూస్తూ ఉండేసరికే మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకుని మాకు వీడియో లొకేషన్ పంపించడం వల్లే మమ్మల్ని కాపాడగలిగాము అని చెప్పనేసరికి, సార్ మీరు వచ్చేస్తారా అనగానే, మీరు వెళ్ళండి, నేను దేవాతో పాటు వస్తాను అని చెప్పి, దేవా వెళ్దామా అని చెప్పాను. కానీ దేవా బండి మీదే హరివర్ధన్ వెళ్తాడు. వెళ్ళేసరికి, నిన్ను చూస్తుంటే నా కూతుర్ని నీకు ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ నువ్వు చేసే రౌడిజం వెనక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఎక్కడ నా కూతుర్ని దహించి వేస్తుందోనన్న భయంతోనే నేను నా కూతుర్ని నీకు ఇవ్వలేకపోతున్నాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. నిన్ను కాదని నా కూతురు నా దగ్గరికైతే రాదు, కానీ నా కూతుర్ని మాత్రం నేను వదులుకోవాలని అనుకోవట్లేదు. దీనికి సరైన పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు దేవా. నిజానికి నా కూతుర్ని వదిలేమనే నీకు చెప్పాను. చెప్పి సుమారు 2 గంటలు కూడా కాలేదు నా కూతుర్ని నాకు అప్పగించమని. ఈలోపే నాకు ప్రమాదం వచ్చింది. నువ్వు నీ ప్రాణానికి తెగించి అందరూ వెళ్ళిపోయినా కానీ నేనిక్కడే ఉన్నానన్న నీ నమ్మకంతో నువ్వు నన్ను కాపాడావు. నువ్వు నన్ను కాపాడినందుకు నా కూతుర్ని నీకు ఇవ్వాలో, లేక నా కూతురు నువ్వే ప్రపంచం అంటున్నందుకు నా కూతుర్ని నీకు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు దేవా. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలియడం లేదు. నా కూతురికి ఏ ప్రమాదం రాకుండా నువ్వు జీవితాంతం చూసుకోగలవా దేవా అని చెప్పనేసరికి, సార్ అని చెప్పాను. కానీ చెప్పు దేవా, జీవితాంతకాలం సంతోషంగా ఎలాంటి ప్రమాదం లేకుండా భరోసా ఇవ్వగలవా? నాకు ఆ భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా నా కూతుర్ని నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను దేవా. నువ్వు నిజంగా నా కూతుర్ని నీకు ఇస్తాను. నువ్వు నిజంగా నా కూతుర్ని నువ్వు హ్యాపీగా చూసుకుంటావా చెప్పు. చూసుకుంటానంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక, దేవా మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేసేయి అని చెప్పాను. కానీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు. డ్రాప్ చేసిన తర్వాత, ఏవండి మీకేం కాలేదు కదండి అనగానే, నాకేం కాలేదు లలిత, నేను క్షేమంగానే ఉన్నాను. చూడు దేవా, నీకు 24 గంటలు సమయం ఇస్తున్నాను. నీకు నేను చెప్పింది కనుక
నువ్వు నాకు భరోసా ఇవ్వగలను అంటే నేను రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను. మీ ఇంటికి వచ్చినప్పుడే నాకు నీ నిర్ణయం చెప్పు. ఎలా నా కూతుర్ని నీకు ఇవ్వాలో, ఏ భరోసాతో నా కూతుర్ని నీ దగ్గర వదిలేయాలో నువ్వే తేల్చుకుని చెప్పు అని చెప్పి హరివర్ధన్ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటండి అని చెప్పనగానే, నన్ను ప్రాణాలకు తెగించి దేవా కాపాడాడు లలిత, మరి నా కూతుర్ని కూడా దేవా కాపాడతాడని నాకు నమ్మకం కలగాలి కదా. దేవా నోటి వెంటే మీ కూతురికి ఏ ప్రమాదం లేకుండా నేను కాపాడుతాను అన్న భరోసా నాకు ఇవ్వాలి కదా. ఆ మాట చెప్పమని అడుగుతున్నాను. ఆ మాట కోసం రేపు ఈ టయానికి మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము. అప్పుడు దేవా ఏం నిర్ణయం తీసుకుంటాడో, నా కూతురికి ప్రమాదం రాకుండా ఎలా చూసుకుంటానని భరోసా ఇస్తాడో దేవాకే వదిలేస్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త వెళ్ళిపోతాడు. ఆలోచించుకో దేవా, ఆయనే నిన్ను అల్లుడుగా అంగీకరిస్తాను అన్నారు, కానీ తన కూతురికి ఏ ప్రమాదం రాదు అనే భరోసా నిన్ను ఇవ్వమంటున్నారు. అంటే నీకు అర్థమైందా? నిన్ను ఆయన ఆ రౌడీయిజాన్ని వదిలేమంటున్నారు. నీలో అన్ని క్వాలిటీసు ఆయనకి నచ్చుతాయి. ఆడవాళ్ళ పట్ల నీకున్న శ్రద్ధ, ఎదుటి వాళ్ళకి ప్రమాదం జరిగితే నువ్వు దేన్నైనా సరే తెగించి మరీ నీ ప్రాణాన్ని సైతం పెట్టి వాళ్ళని కాపాడడం అన్నీ నచ్చుతాయి ఆయనకి. కానీ నచ్చందల్లా నీ రౌడీయిజం మాత్రమే. నీ రౌడీయిజం నచ్చకే ఆయన ఇన్ని రోజులు నిన్ను అల్లుడుగా అంగీకరించలేదు. చెప్పు దేవా, నిన్ను అల్లుడిగా అంగీకరించాలంటే మిథునకు ఏ ప్రమాదం జరగకుండా నువ్వు భరోసా ఇవ్వగలవా? ఆ భరోసా నువ్వు ఇస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను అల్లుడుగా అంగీకరిస్తారు. చెప్పు దేవా అని చెప్పనేసరికి ఇంకా దేవా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇంకా మిథునకు ఫోన్ చేస్తుంది లలిత. ఫోన్ చేసేసరికి నాన్న అని చెప్పాను కానీ దేవానే క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడమ్మా అని చెప్పనేసరికి మీ నాన్న దేవాతో మాట్లాడారు. దేవాని అల్లుడుగా అంగీకరిస్తానన్నారు, కానీ నిన్ను క్షేమంగా చూసుకుంటాననే భరోసా ఇవ్వమని అంటున్నారు. మరి దేవా రౌడీయిజాన్ని వదిలేస్తేనే మీ నాన్న నిన్ను దేవాని కలుపుతాడు. తర్వాత నీ ఇష్టం. దానికి మీ నాన్న ఏమీ ఎక్కువ సమయం నీకు ఇవ్వలేదు. రేపు మళ్ళీ ఇదే సమయానికి నన్ను తీసుకుని మీ ఇంటికి వస్తాను అన్నారు. అప్పట్లో దేవా మనసును ఎలా మారుస్తావో నీ ఇష్టం మిథున. దేవా మనసు మార్చి ఆ రౌడీయిజాన్ని వదిలేస్తాను అని చెప్పమను. అప్పుడు ఆ తర్వాత దేవా భవిష్యత్తు మీ నాన్న చూసుకుంటారు. మీ నాన్నకు దేవా భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉండాలనే మీ నాన్న ఎప్పుడూ కోరుకుంటారు. అది అర్థం చేసుకో మిథున. దేవాను ఆ రౌడీయిజాన్ని వదిలేమని చెప్పు అని చెప్పాను కానీ, సరేనమ్మా నేను దేవాతో మాట్లాడతాను అని చెప్పి ఇంకా మిథున కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి దేవా ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో ఏమన్నారు నాన్న, క్షేమంగానే తీసుకెళ్ళావా? అసలు ఏం జరిగింది అనగానే ఏం మాట్లాడు. ఏమైందమ్మా మిథున? దేవా ఏం మాట్లాడడం లేదేంటి అనగానే, మా నాన్నను దేవా కాపాడి తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత కానీ మా నాన్న ఒకటే మాట చెప్పారంట, నువ్వు ఆ రౌడీయిజాన్ని వదిలేస్తే మిథునను నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని. దేవా మాత్రం ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేసాడంట అత్తయ్య. రేపు మళ్ళీ మా అమ్మ నాన్న ఇంటికి వస్తానన్నారంట. ఈలోపు దేవా ఆలోచించుకుని దేవా మరి మనసు మార్చుకుని నన్ను భారీగా అంగీకరించాలన్న ఆలోచన ఉంటే రౌడీయిజాన్ని పూర్తిగా వదిలేయాలని మా నాన్న చెప్పారంట. మరి దేవా ఏం ఆలోచించుకుంటాడు? నిజంగా రౌడీయిజాన్ని వదిలేస్తాడా, లేక రౌడీయిజంతోటే ఉంటాడా? నన్నే వదులుకోవడానికి సిద్ధపడతాడా? ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పనేసరికి, చూడమ్మా మిథున, నువ్వంటే వాడికి చాలా ఇష్టం. ఏం చేస్తావో ఈరోజు రాత్రిలోపు వాడి మనసును మార్చు. రౌడీయిజాన్ని వదిలేసేటట్టుగా నువ్వే వాడి మనసును మార్చాలి అనగాని, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు రౌడీయిజాన్ని వదిలేమంటే ఆయన వదిలేస్తారా అత్తయ్య అని చెప్పాను కానీ, నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధపడ్డవాడు రౌడీయిజాన్ని వదలలేడా మిథున? ఖచ్చితంగా వదిలేస్తాడు. నువ్వు చెప్పు, ఖచ్చితంగా వాడు చేస్తాడు అని చెప్పి ఇంకా శారద కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఏంటి అనగానే ఇంకా విషయం సత్యమూర్తికి కూడా చెప్పడంతో, ఇది మంచి అవకాశమే కదా,
దేవాను అల్లుడుగా అంగీకరిస్తాను అంటే అది చాలా గొప్ప విషయమే. ఆయన ఎన్ని రోజులు దేవాని అల్లుడుగా అంగీకరిస్తానని చెప్పలేదు. అల్లుడుగా అంగీకరించే చివరి సమయంలో తన కూతురికి బుల్లెట్ తగలడంతో ప్రమాదం వెంటాడుతుందని భయపడ్డారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది అని చెప్పాను. కానీ మీరొక్కసారి దేవాతో మాట్లాడండి, మాట్లాడితేనే దేవాలో మనసులో మార్పు వస్తుంది అని చెప్పనేసరికి సరే నేను చూస్తాను, నేను చూసి అడుగుతాను, మరి ఏమంటాడో దేవా అని చెప్పనేసరికి మీరు మాత్రమే ఒప్పించగలరండి, మీరు మాత్రమే ఒప్పిస్తేనే దేవా మళ్ళీ మారుతాడు, లేదంటే కష్టమే అని చెప్పి మాట్లాడుతుంది. మాట్లాడేసరికి దేవ ఆలోచనలో పడతాడు. వస్తాడే గాని భోజనం కూడా సరిగ్గా చేయడు. ఏంటి దేవా, ఏం ఆలోచిస్తున్నావు? మీ మామయ్య గారి చెప్పిన దాన్ని బట్టే ఆలోచిస్తున్నావా? అది నీ భవిష్యత్తుకు చాలా మంచిది దేవా, అది నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే హరివర్ధన్ గారు లాంటి వాళ్ళు నిన్ను అల్లుడుగా అంగీకరించడం అంటే గొప్ప విషయమే. ఆయన ఎప్పుడైనా నిన్ను ఏదైనా చెయ్యొచ్చు, నువ్వు ఎక్కడున్నావన్న విషయం కూడా మాకు తెలియకుండా చెయ్యొచ్చు. కానీ అది ఆయన చేయకుండా తన కూతుర్ని నీకు ఇస్తాను అని చెప్తున్నారు. ఆలోచించుకో. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? హరివర్ధన్ గారు చెప్పింది నేను మంచి విషయమే కదా నీకు చెప్తున్నాను. ఒకప్పుడు మిథునను హరివర్ధన్ గారు వదిలేమన్నారని చెప్పి నువ్వెంతలా మదన పడ్డావో నాకు తెలుసురా. ఇంటికి వచ్చాక నువ్వు ఎంతలా బాధపడ్డావో నేను నా కళ్ళతో చూశాను. మరి అలాంటి అవకాశం ఇప్పుడు మిథునను నీ భార్యగా అంగీకరించే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు దేవా, నీకు అదృష్టం తలుపు తడుతుంది. మిథునను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. మరి అలా అర్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా. అందుకే చెప్తున్నాను, నీ మనసును మార్చుకో. మిథున కోసమే నువ్వు బ్రతుకుతావో, లేక ఆ రౌడీయిజమే కావాలి, మిథున అవసరం లేదని అనుకుంటావో నీ ఇష్టం. మిథున లాంటి అమ్మాయి ఈ రోజుల్లో నీ భార్యగా దొరకడం నీ అదృష్టం తెలుసా? అలాంటి అమ్మాయి దొరకడం చాలా అరుదు. తన ఆస్తిని అంతస్తుని వదిలేసి మరీ మన ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది అంటే నువ్వు కట్టిన తాళి నీ మొహాన్ని కొట్టి క్షణం కూడా నీ కళ్ళ ముందు కనిపించకూడదు. కానీ తను అలా ఎప్పుడూ నీ విషయంలో పగ తీర్చుకోలేదు. నిన్ను ఎప్పుడూ ప్రేమగానే చూసుకుంది. తన ప్రేమతోనే నిన్ను మార్చుకుంది. అర్థం చేసుకో దేవా అని చెప్పి అనేసరికి ఇంకా దేవా ఏం మాట్లాడకుండా, ఎవరితో ఏం మాట్లాడకుండా డాబా మీదకి వెళ్ళిపోయి ఆలోచనతో పడతాడు. మిథున కోసం రౌడీయిజాన్ని వదిలేయాలా? మిథున లేకుండా నేను బ్రతకగలనా? రౌడీయిజమే నా ప్రాణం అనుకుంటే మిథున నా సర్వస్వం కదా. మిథునే నా లైఫ్. మిథునను దూరం పెట్టమన్నారన్నందుకే కదా ఎంత బాధ కలుగుతుంది. అదే మిథున శాశ్వతంగా నాకు నువ్వు అవసరం లేదు, నాకు రౌడీయిజమే కావాలని మిథునతోనే నేను కరాఖండిగా చెప్పేస్తే ఇంకా మిథున నా జీవితంలో ఉండదు కదా, నా జీవితంలోంచి వెళ్ళిపోతుంది కదా. నన్ను వదిలి మిథున వెళ్ళడం కష్టం. అలా అయినా మనసు చంపుకుని మిథున వెళ్ళినా నేను బ్రతికుండాలి కదా. మిథున లేకుండా నేను బ్రతకలేను. మిథునే నా సర్వస్వం అయినప్పుడు నేను ఎలా బ్రతుకుంటాను అని చెప్పి ఇంకా దేవ కాస్త తనలో తనే చాలా మదన పడుతూ ఉంటాడు. మదన పడుతూ ఉండేసరికి ప్రమోదిని వస్తుంది. చూడు దేవా, నువ్వు రౌడీగా ఎందుకు మారావో నాకైతే తెలీదు, కానీ మిథున లాంటి అమ్మాయిని మాత్రం వదులుకుంటే అది నీ జీవితానికి అదృష్టం తలుపు తట్టినా నువ్వు దురదృష్టాన్నే తలుపు తీసి లోపలికి రమ్మన్నట్టే అవుతుంది. నీ జీవితాన్ని నువ్వే కష్టాలు పాలు చేసుకున్నట్టు అవుతుంది. అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు దేవా. మిథున చాలా చాలా మంచి అమ్మాయి, అర్థం చేసుకోదేవా అని చెప్పి అందరూ కూడా అన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మరి హరివర్ధను దేవుడమ్మ దగ్గర నుంచి దేవా కాపాడాడనే కృతజ్ఞతతోనే కదా మిథునను దేవాను కలపాలని చూస్తున్నాడు. మరి దేవా తన రౌడీయిజాన్ని పూర్తిగా వదిలేసి హరివర్ధన్ కోసం మిథున కోసం మారతాడా, లేక రౌడీయిజమే కావాలని అనుకుంటాడా? దేవుడమ్మ మళ్ళీ జైలు నుంచి వచ్చాక అటాక్ చేయకుండా ఉంటుందా? మరి హరివర్ధన్ని మళ్ళీ ఎలా కాపాడతాడు దేవా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని